హలో స్టూడెంట్స్, మనం మ్యాట్రిక్స్లో 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20లో ఉన్న ప్రాబ్లం చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలండి? షో దట్ a ప్లస్ బి ప్లస్ 2c ఏబి సి బి ప్లస్ సి ప్లస్ 2a బి సిఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటున్నాను. ఇది చేయండి. ఇది LHS, ఇది RHS. ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకున్నాము. రో అంటే ఏంటి, కాలం ఏదంటే ఒకసారి చూద్దాం. చూడమ్మా, రో రో అంటే అడ్డమ్మ, కాలం నిలువు. ఇది గుర్తుపెట్టుకోండి. రో అంటే అడ్డము, కాలం అంటే నిలువు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పటికైనా సరే రోను 6 లెటర్తో చూస్తాము, కాలంను 7 లెటర్తో గుర్తిస్తాము. రోను 6 లెటర్తో, కాలంను 1 అని. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. మనం ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన చూద్దాం. LHS అండ్ RHS అంటాం కదా. ఒకసారి దీన్ని మనం, ఇది LHS అంటాము, ఇది RHS అంటాం. మనం LHS తీసుకొని RHS చూపించాలి. అంటే ఇది తీసుకొని ఇది చూపిస్తే మనకు ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, LHS తీసుకొని నేను ప్రాబ్లం చేస్తాను, ఒకసారి చూడండి. LHS తీసుకున్నాం. LHS ఏమి ఇచ్చినా చూడండి మనకు. ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి. నెక్స్ట్ మా సి బి ప్లస్ సి ప్లస్ 2a బి సి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇది LHS. LHS ఇచ్చి మనం అది చేయాలి. అది చేయాలన్నప్పుడు మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని ఏమంటున్నాను, రో అంటే అడ్డం ఉంటాయి, కాలం అంటే నిలువు ఉంటాయి. కాలంను సీతో చూస్తాము, రోను 6 లెటర్ చూపిస్తాం. ఇక చూడము, మనకు ఇప్పుడు మనం ఏం చూపాలా, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ చూపాలి. ఇది చూపించాలన్నప్పుడు ఒకసారి చూడము, మనం వేస్తామంటే ఇక్కడ C1 అంటే ఏంది మనకు, C1 అంటే ఏంది, నిలువు కాలం. ఈ కాలంతో మనం ఈ 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేయాలంటే ఏం చేయాలండి, C1 ప్లస్ C2 ప్లస్ C3, C1 ప్లస్ C2 ప్లస్ 3. అంటే దీనికి ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. చూడమ్మా, ఇది దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ 2a. దీనికి యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ బి 2b 2c. అంతేమ్మా, ఇది అలాగే ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, సి. ఇప్పుడు చూడమ్మా, సి ఉంది, దీనికి యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తాం అనేది ఒకసారి చూడమ్మా. అంటే మనము చూడండి, గుర్తుపెట్టుకో, ఇది C1, ఇది C2, ఇది C3 అనుకున్నాం. ఇది ఏమనుకుంటాం, ఇది R1, ఇది R2, ఇది R3 అనుకుంటాం. మనకు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ రావాలి కాబట్టి ఫస్ట్ దీనికి మనం వేస్తుంటాము C1 అంటే ఇది కదా. ఈ C1కు ఈ 3 యాడ్ చేస్తాం. అంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 యాడ్ చేస్తాం. అంటే చూడమ్మా, ఇప్పుడు C1కు C1 ప్లస్ C2 ప్లస్ 3 అంటే ఈ 3 యాడ్ చేస్తాం. అంటే ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b, 2c అలాగే ఉంటుంది. 2c అలాగే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అలాగే ఉంటుంది, ఏ బి. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఇది దీనికి యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలంటే చూడమ్మా, ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు, ఇది C1కు ఏం చేయాలా, C2 C3 వేయాలి. అంటే ఈ రెండు వేయాలి. సి ప్లస్ సి 2c. కాబట్టి ఫస్ట్ ఏం వేస్తాము, ఫస్ట్ 2a రాసుకున్నాం. 2a ప్లస్ బి ప్లస్ బి 2b ప్లస్ సి ప్లస్ సి 2c. రిమైనింగ్ అలాగే పెట్టుమా, బి ప్లస్ సి ప్లస్ 2a బి. నెక్స్ట్ దీనికి అంతే అమ్మా, యాడ్ చేయాలి. ఏం ఏమైనా సేమ్ ఇదే ఇంకా 2a ప్లస్ 2b ప్లస్ 2c. అది ఎలాగ పెట్టమ్మా, ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b. చూడమ్మా, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం కల్పించింది అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని కనపరిచినప్పుడు ఈ ప్రాబ్లం ఒకటి గుర్తు చూడమ్మా ఒకసారి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం వస్తాయంటే C1 ప్లస్ C2 ప్లస్ 3 అంటే 3 యాడ్ చేయాలి. ఒకవేళ నీకు అర్థం కాదంటే ఒకటి గుర్తు ఏం రాయాలంటే ఇక్కడ 2a 2b 2c. సెకండ్ వన్ మా 2a 2b 2c.
నెక్స్ట్ 2A 2B 2C, ఇంకా రిమైనింగ్ 2 అలాగే పెట్టేస్తాయి. ఏ అలాగే పెట్టు, బి అలాగే పెట్టు. నెక్స్ట్ B ప్లస్ C ప్లస్ 2 అలాగే పెట్టు, బి అలాగే పెట్టు. నెక్స్ట్ ఇక్కడ C ప్లస్ 2 అలాగే పెట్టేస్తాయి. ఇప్పుడు ఇక్కడ 2A ప్లస్ B ప్లస్ C, 2A ప్లస్ 2B ప్లస్ 2C, ఇక్కడ 3 దాంట్లో కామన్గా ఉంది కాబట్టి ఈ 2A ప్లస్ 2B ప్లస్ 2C కామన్ తీసాము. అంటే 2A ప్లస్ 2B ప్లస్ 2C కామన్ తీసాము. అంటే ఈ 3 దాంట్లో కామన్ తీసినాం అంటే ఇక్కడ ఏముంటుంది 1, ఇది బయటకు పోయింది A B. ఇది 2A ప్లస్ 2B ప్లస్ 2C కంపేర్ చేసినాం అంటే ఇక్కడ 1, ఇది ఏముంటుంది B ప్లస్ C ప్లస్ 2A. నెక్స్ట్ B అలాగే ఉంటుంది. 2A ప్లస్ 2B ప్లస్ 2C బయటకు పోయింది కాబట్టి ఏముంటుంది 1, ఇది ఏముంటుంది A C ప్లస్ A ప్లస్ 2B. చూడమ్మా ఇప్పుడు మనకి ఏమొచ్చింది 2A ప్లస్ 2B ప్లస్ 2C వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామో ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడము, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే R2 మైనస్ R1 చేస్తాం. R అంటే ఏంది రో కాలం, అంటే R2లోంచి R1 తీస్తాం. నెక్స్ట్ R3 మైనస్ R1, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఈ సేమ్ రాస్తాం, ఒకటి తీస్తాం. నెక్స్ట్ ఇది R1, ఇది R2, ఇది R3 అనుకోండి. ఇప్పుడు ఏమంటారు ఆయన R2లోంచి R1 తీసేయాలి, R3లో నుంచి R1 తీసేయాలి. ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీసేయాలి. అక్కడ 2 కామన్ తీసేది A ప్లస్ B ప్లస్ C. ఇక్కడ ఏమంటున్నా ఇక్కడ ఫస్ట్ అలాగే ఉంటుంది, R1 ఏం టచ్ చేయము, R1 అలాగే పెడతాం. అంటే 1 A B అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను వేస్తానంటే ఈ R2, ఇది R2 కదా, R2లోంచి R1 తీయాలి. అంటే 1 మైనస్ 1 0. నెక్స్ట్ B ఇక్కడ ఏముంది మనకు, ఇది R2లోంచి ఇది తీసారంటే B ప్లస్ C ప్లస్ 2A మైనస్ A మైనస్, అంటే ఏముంది B ప్లస్ C ప్లస్ 2A లేకపోతే A, అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ R2లోంచి ఇది తీసింది B ప్లస్ C ప్లస్ A. B మైనస్ 0, B మైనస్ B అంటే ఏమా 0. నెక్స్ట్ R3లోంచి R1, అంటే దీంట్లో నుంచి ఇది తీసాలి. అంటే 1 మైనస్ 1 0. నెక్స్ట్ A మైనస్ A 0. ఇప్పుడు C ప్లస్ A ప్లస్ 2B మైనస్ B, 2Bలోంచి B పోతే B, అంటే ఏమొస్తుంది C ప్లస్ A ప్లస్ B. చూడండి గుర్తుపెట్టి, ఇది R2, ఇది R1, ఇది R2, ఇది R3, R2 మైనస్ R1, R3 మైనస్ R1, ఇది చేసాం, ఇది వచ్చేసింది. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు మనకి ఏమో చూడండి 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇది వచ్చింది. ఇప్పుడు మనం దీనికి డెట్ కనుక్కుందాం. డెట్ కనుక్కున్నప్పుడు చూడమ్మా 1 కావాలి మనకు. 1 కావాలంటే డెట్ కావాలంటే ఏంది ఈ రో క్లోజ్ చేస్తాం. ఇది చేసినప్పుడు చూడమ్మా నీకు ఇక్కడ ఏముంది B ప్లస్ C ప్లస్ A ఉంది, ఇక్కడ C ప్లస్ A ప్లస్, అంటే ABC రెండు మనకి ఏమవుతుంది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏమి మైనస్ ఏ కావాలంటే ఏం చేయాలా ఈ రో కానిస్తాం. 0 ఇంటూ C ప్లస్ AB 0 అయిపోతుంది. 0 ఇంటూ 0 0, అంటే ఇదంతా మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ B కావాలమ్మా, ఈ B ఇది క్లోజ్ చేస్తాం. ఏమవుతుంది 0 ఇంటూ 0 0 ఇంటూ 0, అంటే 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు మనకేమని చూడు ఇక్కడ 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C, ఇక్కడమ్మా A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఇంటూ 1, అంటే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ మైనస్ A ఇంటూ 0 0, ఇది 0, అంటే మొత్తం 0 అయిపోతుంది. లాస్ట్ మనకి ఏముంది 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C, ఇది ఏముంది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. మనకు లాస్ట్ చూడప్పుడు 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్, అంటే ఏమవుతుంది A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ వచ్చింది. అంతే కదా, మనము RHS వచ్చింది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది చూడు, ఫస్ట్ ప్రాబ్లం ఏంది ఇది LHS RHS కనుక్కున్నాం. LHS RHS కనుక్కున్నాము, వచ్చేసాను. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సింపుల్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏది ఇది కాబట్టి ఇది రాసుకున్నాం.
గుడ్డి గుర్తు మనకు ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2a + 2b + 2c రాస్తాను. ఇక్కడ 2c ఉంది కదా, 2 యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈడంతే 2a + 2b + 2c, ఈడ 2a + 2b + 2c, ఇంకా రిమైనింగ్ ఎట్లుండేది అలాగే రాసండి. నెక్స్ట్ రాసేటప్పుడు ఇక్కడ 2a + 2b + 2c ఉంది, ఇక్కడ 2a + 2b 2 ఉంది, ఇక్కడ 2a + 2b 2c కామన్ తీసేయమ్మ. కామన్ తీసేయడం 1 1 1 ఇది వచ్చేస్తుంది. ఇక్కడ వెరీ వెరీ గుడ్ R2, ఇది R1, ఇది R2, ఇది R2, R2 - R1, R2 - R1, R3 - అంటే 1 ఇది ఫస్ట్ అలా పెడతావు, 1 a b అలా పెడతావు. 1 - 0 అంటే 0. ఇప్పుడు b + c + 2a, 2a నుంచి చేయబోతే a అంటే b + c + b - 0 అయిపోతుంది. ఇక్కడ R3 - R1 అంటే 1 - 1 0 అయిపోతుంది. ఏలో అయిపోతే a 0 అయిపోతుంది. c + a + 2b, 2b నుంచి b పోతే అంటే a + b డేట్ కనుక్కుంటే అయిపోతుంది. ఎంత ఈజీగా వద్దాం. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇది ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి 2024 మార్చిలో అడిగాడమ్మా. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్కి అడగచ్చు. ఓకేనా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి మా, ఈ ప్రాబ్లం చూద్దాం. షో దట్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్కోర్ ఈక్వల్ టు ఇది చెప్పన్నాడు. అంటే మనకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అన్నమా. ఈ రెండు తీసుకుని ఇది కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ మనము ఇది ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ కనుక్కోవాలి. ఆర్హెచ్ఎస్ మనకు ఆన్సర్ కనుక్కోవాలి. ఎలా చేస్తామో ఒకసారి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి గెస్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇవి ఇంకా అవి రెండు అడగచ్చు. ఇది ఎలా చేస్తామో ఒకసారి చూడండి మా. చూడండి మా, ఫస్ట్ ఇచ్చినది ఏం రాస్తాము, ఏబిసి, నెక్స్ట్ బిసిఏ, నెక్స్ట్ సిఏబి హోల్ స్క్వేర్ అంటాడు. హోల్ స్క్వేర్ అంటే ఏందమ్మా, a × a = a² అవుతుంది. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి, మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాయాలి. ఇప్పుడు 2 టైమ్స్ రాద్దాం. దీన్ని ఏబిసి బిసిఏ సిఏబి ఇంకోసారి రాద్దాం. ఏబిసి బిసిఏ సిఏబి 2 టైమ్స్ అయిపోయింది. ఈ 2 టైమ్స్ అయిపోయినాక మనం ఏం చూపించాలా, ఎల్ఏజీ తీసుకొని ఆర్హెచ్ చేసుకోవాలి. ఇక్కడ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమా. ఇక్కడ మనం చేంజ్ చేస్తాం ఈ మ్యాట్రిక్స్లో. ఇది రో, ఇది కాలం. ఇది ఏముంది, C1, ఇది C2, ఇది C3. ఇక్కడ మనము ఇది రో అంటాం, దీని కాలం. ఈ కాలం చేంజ్ చేస్తామా, C2 C3 అంటే ఈ కాలం తీసుకొచ్చి ఈ స్పేస్లో రాస్తాను, దీన్ని తీసుకుపోయి అక్కడ పెడతాను. బాగా చూడండి. ఇక్కడ C1 C2 C3 అంటే ఈ కాలమ్స్లో C3 కాలం తీసుకొచ్చి C2లో రాస్తాను, C2 కాలం తీసుకుపోయి C3 రాస్తాను. అంటే ఈ అడ్డగీత ఉంది కదా, ఈ అడ్డగీత తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామా, ఈ అడ్డగీత తీసుకుపోయి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకు మైనస్ వస్తాయమ్మా. అలా ఇలా చేంజ్ చేసినప్పుడు మైనస్, ఇలా చేంజ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. చూడమ్మా, ఇప్పుడు రాస్తాను. ఇప్పుడు మైనస్, ఈ రో అలాగే ఉంటుంది. ఇది చేంజ్ చేద్దాం, ఏబిసి. ఇప్పుడు ఈ రో ఏం రాస్తానంటే సెకండ్ ప్లేస్లో ఉంటే థర్డ్ ప్లేస్లో రాస్తాను, అంటే సిఏబి. దీని అదర్ రాయమ్మా, బిసిఏ. ఈ మ్యాట్రిక్స్ సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని చేంజ్ చేద్దాం, ఏబిసి బిసిఏ సిఏబి. ఇప్పుడు చూడమ్మా, మైనస్ ఇచ్చినాం కదా, ఈ మైనస్ లోపల వచ్చాయి. ఈ మైనస్ లోపల వచ్చినప్పుడు జస్ట్ దీనికి మాత్రమే, అంటే ఈ కాలమ్స్ మాత్రమే వస్తుంది. అంటే -a -b -c. నెక్స్ట్ ఏమన్నా CAB, నెక్స్ట్ BCA. నెక్స్ట్ మ్యాటర్ కట్ట రాసమ్మా, ABC BCA, నెక్స్ట్ CAB. చూడమ్మా, ఇప్పుడు ఇంపార్టెంట్ చూడమ్మా. ఇప్పుడు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లై చేయాలి. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు వెరీ వెరీ ఇప్పుడు ఏం చేస్తాను, ఎప్పుడైనా మల్టిప్లై చేసేటప్పుడు ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ రోతో థర్డ్ కాలం, మళ్ళీ సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం. అది చేయాలి. ఇది చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి,
మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్, సి ఇంటూ ఏ, సి ఇంటూ బి అంటే ప్లస్ బీసీ, నెక్స్ట్ బి ఇంటూ సి ప్లస్ బీసీ అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయింది. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలం మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి, సి ఇంటూ సి ప్లస్ సి స్క్వేర్, బి ఇంటూ ఏ ప్లస్ ఏబి. నెక్స్ట్ ఫస్ట్ రోతో లాస్ట్ కాలం మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏసి, నెక్స్ట్ సి ఇంటూ ఏ అంటే ప్లస్ ఏసి, నెక్స్ట్ బి ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ రోతో ఫస్ట్ కాలం మైనస్ బి ఇంటూ ఏ మైనస్ ఏబి, ఏ ఇంటూ బి ప్లస్ ఏబి, సి ఇంటూ సి సి స్క్వేర్. నెక్స్ట్ దీంతో దీన్ని మైనస్ బి ఇంటూ బి మైనస్ బి స్క్వేర్, నెక్స్ట్ ఏ ఇంటూ సి ప్లస్ ఏసి, నెక్స్ట్ సి ఇంటూ ఏ ప్లస్ ఏసి, నెక్స్ట్ దీంతో దీన్ని మైనస్ బి ఇంటూ సి మైనస్ బీసీ, నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ సి ఇంటూ బి అంటే ప్లస్ బీసీ. నెక్స్ట్ లాస్ట్ రో ఫస్ట్ కాలం మైనస్ సి ఇంటూ ఏ అంటే మైనస్ ఏసి, బి ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, ఏ ఇంటూ సి ప్లస్ ఏసి, నెక్స్ట్ మైనస్ సి ఇంటూ ఏ అంటే మైనస్ బీసీ, నెక్స్ట్ బి ఇంటూ ఏసి ప్లస్ బీసీ, నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ సి ఇంటూ సి అంటే మైనస్ సి స్క్వేర్, నెక్స్ట్ బి ఇంటూ ఏ అంటే ప్లస్ ఏబి, నెక్స్ట్ లాస్ట్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ఏ. మ్యాట్రిక్స్ బాగా గుర్తుపెట్టుకో, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా గుర్తుపెట్టుకోండి. చూడండి మనకు ఇప్పుడు ఏమేమి క్యాన్సల్ అయితే చూడండి అక్కడ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం క్యాన్సల్ కాదు, ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఏబి ప్లస్ ఏబి, ఇక్కడ మైనస్ ఏసి ప్లస్ ఏసి, ఇక్కడ ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ ఏబి, ఇక్కడ ఇక్కడ ఏం క్యాన్సల్ కాదు, ఇక్కడ మైనస్ బీసీ ప్లస్ బీసీ, ఇక్కడ మైనస్ ఏసి ప్లస్ ఏసి, ఇక్కడ మైనస్ బీసీ ప్లస్ బీసీ, ఇక్కడ ఇక్కడ ఏం క్యాన్సల్, ఇంకా ఏముండేది రిమైండర్ రాద్దాం. ఇక్కడ ఏముంది మైనస్ ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ టూ బీసీ ప్లస్ టూ బీసీ ఇట్లా ఏం రాసుకోవచ్చు. లేకుంటే ఒకసారి చూడమ్మా ఇది ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీసీ అంటే టూ బీసీ అంటే టూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఏముంది సి స్క్వేర్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఏముంది బి స్క్వేర్, నెక్స్ట్ చూడమ్మా ఇది క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ సి స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఏసీ ప్లస్ ఏసీ టూ ఏసీ మైనస్ బి స్క్వేర్ అలా రాసుకుందాం. ఇక్కడ ఏముందమ్మా ఏ స్క్వేర్, నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ ఏముంది బి స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఉంది ఏ స్క్వేర్, చూడమ్మా ఏబి ప్లస్ ఏబి టూ ఏబి మైనస్ సి స్క్వేర్, సి స్క్వేర్ ఏ స్క్వేర్. అంటే మనం ఇక్కడ చూడమ్మా ఏం రాబట్టినట్టు ఒకసారి చూడండి, మనకు ఏబిసి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది రాబట్టున్నాడు, అంటే మనం ఈ నుంచి ఇది రాబట్టాం. ఇప్పుడు మనకి ఏం రావాలా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు ఈ నుంచి ఇది రాబట్టాము, ఇది రాబట్టాం, ఇది ఎలా రాబట్టాం ఒకసారి చూడండి చేద్దాము. చూడమ్మా ఇది ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ట్రాక్ అనుకోవాలి. ట్రాక్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంది ఏబిసి బిసిఏ నెక్స్ట్ సిఏబి. దీనికి డేట్ కనుక్కోవాలి. దీనికి డేట్ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. డేట్ ఎలా కనుక్కుంటా చూడండి. ఫస్ట్ దీనికి డేట్ కనుక్కుంటే ప్లస్ మైనస్ ప్లస్, దీనికి డేట్ కనుక్కోవాలి. డేట్ కనుక్కునేటప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఏ కావాలా అంటే ఏ కావాలంటే ఈ రో క్లోజ్ చేస్తాం. అంటే ఏంటి ఇది చేసినప్పుడు బి ఇంటూ సి బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏం చేస్తాం బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి కావాలంటే ఇది క్లోజ్ చేస్తాం. బి కావాలంటే ఇది కాదు. ఇప్పుడు చేసినప్పుడు ఏంటి ఈ రెండు కలిసి బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సిఎస్సి అంటే బి స్క్వేర్ మైనస్ సిఎస్సి ప్లస్ సి కావాలమ్మా. సి కావాలన్నప్పుడు చూడు ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తామా ఏబి మైనస్ సి స్క్వేర్ అంటే ఏబి మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా మనకి ఏతో మనకి వేస్తే ఏ ఇంటూ ఏబిసి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏబిసి ఏబిసి ప్లస్ సి ఇంటూ ఏబిసి ఏబిసి
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సికి చూడమా ఇప్పుడు ఫస్ట్ చూడు ఏబిసి 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 అంటే 3ABC మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనేది మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ వచ్చింది మైనస్ సి క్యూబ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు చూడు మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ ఇస్తాం అంటే ఏ బి సి బి సి ఏ సి ఏ బి మ్యాట్రిక్స్ కదా ఇక్కడ నుంచి మనము మైనస్ కామన్ ఇస్తాం మైనస్ కామన్ ఇస్తే మనకు మైనస్ ఆఫ్ కామన్ ఇస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC చూడమ్మా మైనస్ కామన్ తీసేయడా దీని నుంచి మైనస్ కామన్ వస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC వస్తుంది దీన్ని ఏం చేస్తామంటే స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే దీనికి స్కోర్ అంటే ఏ బి సి బి సి ఏ నెక్స్ట్ మా సి ఏ బి హోల్ స్క్వేర్ దీనికి స్కోర్ వస్తే దీనికి స్కోర్ వస్తుంది మా స్కోర్ చేసినప్పుడు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ వచ్చేసింది ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం ఫస్ట్ ఏం చేసినాం మనము ఏబి హోల్ స్క్వేర్ తీసుకొని ఇది చూపించేసాం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము ట్రాక్ తీసుకొని ఇది చూపించాం అంటే ఇప్పుడు లాస్ట్ చూడండి లాస్ట్ చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఏం చేస్తాము చూడమ్మా ఏబిసి బిసిఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఈక్వల్ టు 2BC మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2AC మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2AB మైనస్ సి స్క్వేర్ అంటే ఈక్వేషన్ 2 మా ఇది ఈక్వల్ టు ఇది ఫస్ట్ ఏమవుతాం ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ ఒకసారి చూడండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినా అంటే గుర్తుపెట్టుకో ఇది ఇచ్చినాడు దీన్ని స్కోర్ చేస్తాం స్కోర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ రోను ఈ రోకి చేంజ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది ఈ మైనస్ మళ్ళీ లోపల మైనస్ పంపించాం ఇప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది దీంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది వచ్చింది అంటే ఇది తీసుకొని అంటే మనం ఈ వాల్యూ తీసుకొని ఇది చూపిస్తాం ఇది ఈక్వేషన్ అనుకుంటాం నెక్స్ట్ దీన్ని తీసుకొని ఇది కనుక్కున్నాము ఇది కనుక్కున్నాక ఈక్వేషన్ 2 వచ్చింది అంటే ఈక్వేషన్ నుండి ఈక్వేషన్ 2 చేసి ఇది వచ్చేసింది 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయండి